AC of Kiran. Madam, it please report at second floor. संदीप बाउंसर को थोड़ा कनेक्ट करोगे स्टाफ के मतलब దయచేసి గమనించగలరు. గ్రౌండ్ ఫ్లోర్ లో రైతులుగా ఉన్నాయి. 2026 లో అట్లీస్ట్ 3 films are on the line. Thank you. మీకు ఎలా అనిపించింది చెప్పండి. పోనీ నేను అడుగుతాను యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? చెప్పండి. అంతే కదా. సో నేను చెప్పింది కరెక్టే. మీరు కూడా మాట్లాడాలి మరి. అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఆయన కూడా ఆ రకంగా పంచ ధోతి బొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే తెలుసుగా మన పూర్వ. అవన్నీ మరి ఫాలో చేయాలి. అలాంటి మన కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం ఏం లేదు మాట్లాడుకుంటూ పోతే ధన్యవాదాలు బోల్డ్ అంటున్నాయి. కాకపోతే క్లాసిక్ ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి. మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్గా ఉండాలన్నా ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ తీసుకున్నాం? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింప చేయాలనేది నా టార్గెట్. అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్? అది పెద్ద సినిమా అయిపోద్దా? మీరందరూ మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది. సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది. హీరోయిన్ గా నటించిన సినిమా ఎందుకులేండి అది మేడం అడగడం క్వశ్చన్ అంటే మా ఆయనకి హీరోయిన్ అలా అంటే అలా కాదు, జస్ట్ ఏదో సరదాగా అనాలనిపించింది. మిమ్మల్ని హీరోయిన్ గా చూడాలని ఒక సార్ మిమ్మల్ని హీరోయిన్ గా చూడాలని ప్రేక్షకులకి ఒక అభిమానం కోరిక. తప్పకుండా అంటే ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ నన్ను అనుకుని చేస్తే మనం బలవంతంగా అయితే తీసుకోలేము. బలవంతంగా దూరం బలవంతంగానే ఉంటుంది. నేను వద్దని అనుకోలేదు, వస్తే తప్పకుండా చేద్దాం. రామ్ చరణ్ పక్కన డాన్స్ బాగా డాన్స్ బాగా సూపర్ గా చేశారు. ఇప్పుడుండే హీరోయిన్లు మేడం వాళ్ళకన్నా అందరికన్నా మీరే బెస్ట్. వాళ్ళు ఇప్పుడు చెప్పండి సూపర్ మేడం. అందుకని కొత్తగానే ఉంది కదా కాబట్టి అందరికీ మీరు బాగా నచ్చుతున్నారు మేడం. మేడం మీరు హీరోయిన్ గా రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు హీరోయిన్ మేడం, సినిమాలో మీరు హీరోయిన్ గా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతమంది చెప్పారు కదా పుష్పలో క్యారెక్టర్ లాంటిది అలాంటిదే చేస్తే మీరు చూస్తారా? అందుకే నా సస్పెన్స్ అంటాను ఇది. సో అందుకే డెఫినెట్ గా వెరైటీగా ఉండాలని నేను మళ్ళీ తిరిగి మన కాసు ఫ్యాషన్స్ లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. యాక్చువల్లీ కథలు వింటున్నాను వెబ్ సిరీస్. నాకు చాలా ఇష్టం వెబ్ సిరీస్ అనేవి ఆడియన్స్ తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది. సో గట్టిగా ఇంకా నేను ఎంత ముసల్దానైనా నేనున్నా లేకున్నా మీరు ముసల్దాన్ కాదులేదు పాత్రలో మీకు ఎప్పుడు బతికే ఉండాలి దాంతో నేను
ముసలిదాని కారణం నేను కానా మీరు 100 years అయినా ఇలాగనే ఉంటారు మేడం. మేడం ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేడం, మా మీడియా సోదరులతో ఒక ఫోటో తీసుకోండి. తప్పకుండా బట్ తప్పకుండా పల్మనేరు మీడియా ప్రతినిధులు అండ్ పల్మనేరు ప్రజలందరికీ కాసం ఫ్యాషన్స్ లో డెఫినెట్ గా షుడ్ కమ్ అండ్ చెక్ దేర్ ట్రెడిషనల్ కానివ్వండి, ఫ్యాషనబుల్ కానివ్వండి, మంచి బ్లెండ్ తో కాంటెంపరీగా మంచి బట్టలు ఉంటాయి. తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. అండ్ మీ జేబుల్ భారీ కూడా అవుతుంది. అవ్వదు. ఫ్యాషన్ మాల్ ఓపెన్ చేసేదానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి ఆహ్వానం పలికినందుకు మా కాసం ఫ్యాషన్స్ ని కూడా ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేశాను. మా వాళ్ళు కూడా ఉన్నారు, మా పల్మనేరు కూడా ఉన్నారు మేడం. పల్మనేరులో కాసం మాత్రమే చెప్తారు, పల్మనేరు కూడా చెప్పాలి మేడం. అదే పల్మనేరుకి చెప్తున్నా. అదే కాసం ఫ్యాషన్స్ కి వెల్కమ్ చెప్పిన పల్మనేరుకి ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ. మేడం ఒక ఫోటో తీసుకుంటాం రండి మేడం. సార్ మేము ఏం 4 స్టోర్ వచ్చామండి. మన ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో రిబ్బన్ కటింగ్ చేయించాము. అన్సూర్య గారితో జ్యోతి ప్రజ్వలన చేశాము. అన్సూర్య గారు మాకు బ్రాండ్ అంబాసిడర్ అండి. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళతో అసోసియేట్ అయ్యి మా ప్రతి షాప్ కూడా వాళ్ళతో చేయించాము. పల్మనేరు ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ ఎంతో దూరం పోయి ఏదో కొనుక్కోవాలి, ఎందుకంటే కాశీ పోయి కొంగపీ తెచ్చుకునేవాళ్ళు అన్నీ మేము ఇక్కడనే ఇస్తున్నాము. వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో కానీ ఇవాళ 5G నడుస్తుంది, 4G అయిపోయింది, 2G అయిపోయింది. కాసం ఫ్యాషన్స్ కూడా 5Gలకు రీచ్ అయినాము. ఈ ఎటువంటి ఫ్యాషన్స్ కావాలన్నా కానీ మేము అతి త్వరలో మీకు సేమ్ డే మీకు అందించేందుకు ఒకసారి మా పల్మనేరు వాళ్ళందరూ మా షాప్ విజిట్ చేసి మా రేట్లు కానీ, మా ఐటమ్ కానీ, మా ఆఫర్స్ కానీ, ఈ ఆఫర్స్ పండుగ సంగతి మొత్తం ఉంటుంది. చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఫస్ట్ రోజు ఎలాంటి ఆఫర్స్ అండ్ పల్మనేరు ప్రజలకు మేము 100 మంది ఉపాధి పల్మనేరు ప్రజలకే ఇస్తామండి. మేము ఏ ఊర్లో ఉన్నా వాళ్ళకే మనం ఉపాధి ఇస్తాము. వాళ్ళ ఉపాధి లేకుండా చాలామంది ఉన్నారు. ఆ ఉపాధి గురించి కూడా మేము ఇది ఒక ఉపాధి అండ్ మా వ్యాపారం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు మేము వచ్చాము. మీడియా మిత్రులకు అండ్ ఎమ్మెల్యే గారికి అండ్ సీరియా గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, పల్మనేరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫస్ట్ రోజు ఏం ఆఫర్? 12,500 మంది నా దగ్గర ఎంప్లాయీస్ అండి. లోకల్ వాళ్ళకి మొత్తం 99 కాదు 100% లోకల్ వాళ్ళకి. అవునవును సార్ చూసి. మీకంటే బాగా మీ గురించి మీ వాళ్ళకే తెలుస్తుంది. మేడం ఇంకోటి అవకాశం ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్ పెద్దలాగే నేను చెప్పాను. వేరే ఉద్దేశం ఏం లేదు, అందరూ మనవాళ్ళే అండి. అట్లా అని కొంచెం బాధేసింది. కోపం స్టార్టింగ్ వచ్చింది, తర్వాత బాధేసింది అంతే. వేరే ఉద్దేశంతో అయితే మనవాళ్ళు అన్నట్టు చెప్పాను. అది తప్పు కదా. అలా ఆలోచన రావడం మీరందరూ కూడా ఇళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. మీ పిల్లలైనా, మీ తమ్ముడైనా, ఎవరైనా అలా ఆలోచించినప్పుడు ఏంట్రా అది అలా ఆలోచించదని మీరే చెప్తున్నారు. బట్ చాలా చక్కగా అనిపించింది. మన చాలా వెరీ స్వీట్. థ్యాంక్ యూ. ఇది చూడండి ఏం రేట్ అనుకోండి, మీరు చెప్పండి. ఇది పట్టు చీర ఏం రేట్ ఉంటుంది? అంటే మేము రేట్ చూడలేదు సార్. చూసి చెప్పొద్దు, చూడకుంటే చెప్పాలని. 2000 సార్. సార్ పట్టుకొని చూడండి. మీ ఊరికి ఏదో ఇంకా కాంపిటీషన్ లాగా మీరు చెప్పండి. మీరు మేడం 4000 మేడం. 3000 మేడం ఫ్రీగా ఇస్తా అంటే చెప్పేస్తాను. 10,000కి 3 ఇట్లాంటివి. 10,000 చాలా బాగుంది. నాకు తెలిసి దీనికి ఒక 5,000, 6,000 పెట్టచ్చు కదా. అసలు అంటే నార్మల్ గా ఆడవాళ్ళకి నాకు తెలుసుగా చూడడానికి బాగుంటుంది, కానీ లోపల దిగుచ్చుకుంటుంది, అట్లా ఉంది అని చాలా బాగుంది. తీసుకోవాలి మరి. మేడం ప్లీజ్ కావాలి. పల్మనేరులో మన కాసం స్టోర్స్ వెళ్తూ ఉంటాం కదా.
ఇక్కడ ఉన్న కలెక్షన్ మళ్ళీ వాళ్ళు అడుగుతారు. చూసి కళ్ళల్లో మేడం తగ్గేది మేడం మేడం తగ్గేది ఎలా డైలాగ్ చెప్పండి మేడం ప్లీజ్. ఈ కాదు ఇది ఎంత అన్నారు ఆమె చెప్పదు. What is this? చీర ఎంత ఉండొచ్చు? కంచిపట్టు మేడం 10,000 5 మేడం అయితే కాదు ఇంకా తక్కువ. మేడమే చెప్తాను ఇంకా తక్కువ 1000 మేడం 800 మేడం ఇంకా తక్కువ 1000కి కూడా తక్కువ. ఒక్కటి తక్కువ ఒక్కటి పక్కన ఓకే ఓకే సార్ చూపించండి పెట్టండి. ఇంపాక్ట్ చేసేయండి. మీడియా వాళ్ళు మీరు కెమెరా ఇస్తే మీకు ఎవరిని రాని పండగ మేడం నిజంగా ఇది ఒక్కరు కూడా మూవ్ అవ్వలేదు అక్కడి నుంచి తెలుసా. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్. సో ఆనందంగా ఉంది సార్. చాలా మంది న్యూ జాయినర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా పలమనేరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి సార్. ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది. మన పలమనేరులోనే అతి తక్కువ రేట్లో ఇక్కడ మీకు దొరుకుతుంది. ఉన్నాయి అలాంటి చీరలు, వింటేజ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా పల్మనేరు వాసులు మీరు రానున్న న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి, హోలీ అండ్ రక్షాబంధన్కి అందరూ తమ్ముళ్ళని తీసుకొని అందరూ వచ్చేయాలి. ఆడవాళ్ళకి చక్కగా ఓల్డ్ అండ్ ఫ్యాషనబుల్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. సరే ఏం చేద్దాము, డాన్స్ చేసేద్దాము. సో తప్పకుండా ఇక్కడ రావాలి. ఓకే సౌండ్ రావాలి. ఓ మై గాడ్ మేడం ఒక డాన్స్ వేసింది, ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. సో క్యూట్. అదే మీరు ఇద్దరు కూడా మ్యాచింగ్ చేస్తారు. దిస్ ఇస్ సచ్ ఎ క్యూట్. లెట్స్ గో. కాశీ 24 సో ఓపెన్ వారి చేతులతో. సో ఇప్పుడు ప్రేమతో డాన్స్ కూడా వేయబోతున్నారు. సో రెడీగా ఉండండి. మేడం సూపర్. మేడం ఒక్క లాస్ట్ డైలాగ్. దాక్షాయణి డైలాగ్స్ కొంచెం భయంకరంగా ఉంటాయి. పలమనేరుకి కాదు ఫ్యాషన్స్ వాళ్ళు నీ అవ్వ అస్సలు తగ్గేదేలే అంటూ కలెక్షన్లు, బట్టలు పట్టుకొచ్చినారు. ఏమంటారు? వేరే లెవెల్.
లారీలు టన్నులు సరుకు పట్టుకొచ్చుండారు. మీరు వచ్చి ఆ సరుకుని మొత్తం మీ సంచిలో వేసుకుని పోవాలా.